దైవజనులు భక్త సింగ్ గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ఈ దినము జనవరి 14వ తేదీ. నేటి దినపు ముఖ్యవచనము. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను. ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనములు. మనము దేవుని ఎడల తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక శ్రమపడుదుము. అట్టి సందర్భం ఒకటి దావీదు జీవితంలో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు తిరిగి వచ్చి ఆయన యొద్ద విచారించెను. తత్ఫలితముగా దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు వలనే మనము కూడా ఎన్నో తప్పులు చేయుదుము. మనము తిరిగి జన్మించిన వారమయుండి ఆయన ప్రేమను రుచిచూచిన వారమయుండి ఆయన చిత్తము ఎలాగు కనుగొనవలను ఎరిగిన వారమయుండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొనుటలో తప్పిపోయి మన సొంత జ్ఞానముతో కార్యములు చేయుదుము. నీవు తప్పిపోయినప్పుడు నీవు స్నేహితులుగానున్న వారు కూడా నీకు విరోధులుగా లేవవచ్చును. అయితే తిరిగి ప్రభువునొద్దకు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తము ద్వారా కడుగబడి క్షమింపబడవచ్చును. ప్రభువు నీ తప్పిదమును క్షమించి ఉన్నాడని నీవు సంతోషించవచ్చును. ప్రభువు వలన మరలా వాడబడవచ్చును. ఆయన సహవాసమును తిరిగి పొందుట వలన, ప్రార్థనకు జవాబు అనుగ్రహింపబడుట వలనను నీ హృదయము గొప్ప సంతోషంతో నింపబడును. ఆమేన్.